యేసు ప్రభుకి బాప్తిసం ఎలా ఇచ్చాడు? నీళ్ళలో ముంచి లేపారు. అట్లాంటి బాప్తిసమే మనం తీసుకోవాలి. యవ్వన వయసు వచ్చిన తర్వాత మనం బాప్తిసం తీసుకోవాలి. మనకి మంచి చెడు తెలిసిన తర్వాత మనం బాప్తిసం తీసుకోవాలి. యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించి మనము అట్లాంటి బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకుంటే పర్లోక రాజ్యం వెళ్ళిపోతామా అంటే అది మాత్రమే కాదు. బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధ ఆత్మని పొందుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభుకి బాప్తిసం పొందుతున్నారో ఆ పావురం రూపంలో యేసు ప్రభు మీదకి పరిశుద్ధ ఆత్మలు వస్తారు. అట్లాగే మనంతో బాప్తిసం తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధ ఆత్మని పొందుకోవాలి. ఈ రెండు ఉంటేనే మనం పరలోక రాజ్యానికి వెళుతాము, లేకపోతే మన పరలోక రాజ్యము లేదు. కాబట్టి ఈ రెండు మనం పొందుకొని దేవుని రాజ్యంలో ప్రవేశించాలని